సార్ మాది మంగాపురం తండ దుర్గి మండల పెట్టలేని నలుగురు తల్లి వందన డబ్బులు నాకు బాగానే పడింది, అందరికి పడింది. తల్లి వందన డబ్బులు పిల్లలకి డబ్బులు పడింది సార్. సార్ మాకు ఈ డబ్బులు అయితే ఇవి నలుగురు పిల్లలు చదివాలంటే సార్ దాదాపు ₹1,00,000 అవుతుంది సార్. ఈ టయానికి ఇప్పుడు మన బొక్కులకి అయినా కొంచెం ఫీజు కట్టుకోవాలైనా ఈ డబ్బులు అయితే చాలా మాకు బాగానే ఉంది, పడింది కాబట్టి చాలా దోనాదులు మంచిది సార్. అందుకే మేము సార్ పెట్టాడు కాబట్టి బాగానే ఉంది, ఇప్పుడు మాకు మంచిది ఉంది, బాగా మంచిది సార్. చాలా కాదు చదివిద్దాం కానీ అంత ఫీజులు బాగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము కూలి చేసేవాళ్ళం, నాలుగు చేసి ఇప్పుడైతే చాలా మంచిది సాయం చేసేవాడు సార్. అయితే చాలా మంచిది సార్. చేసేది చాలా బాధపడేవాళ్ళం సార్. ఏదో కూలి నాలుగు చేసేవాళ్ళం, మేము చిన్నగా కంటే ఇబ్బంది పడేవాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం కూలి చేసి. ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా సపోర్ట్ ఉంది, లేకపోతే ఇద్దరికైనా ఆపేవాళ్ళం, ఒకరికి చదివేవాళ్ళం. అంటే మాకు తిప్పలు పడేది. ఈ పడింది కాబట్టి చాలా మంచిది ఉంది సార్, చాలా మంచిది. మన చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మాకు నలుగురు డబ్బులు పడింది సార్, ఆనందంగా ఉంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం మంగాపురం దండ. నా పేరు మూడవ నాయకు. మాకు నలుగురు పిల్లలు, మాకు తల్లికి వందనం, అందరికి డబ్బులు పడ్డాయి. నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. బడి తీసే టైంలో ఈ డబ్బులు పడకపోతే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ పడడం వల్ల మా పిల్లలకి చదువుకోగలుగుతున్నాం. నా పేరు మస్తాన్ బాషా, నేను కావల్లో ఉండడం జరుగుతుంది నివాసం. నేను చాలా నిరుపేద కుటుంబం మాది. చిన్న కిరాణా షాప్ నడుపుకుంటా జీవితాన్ని నడుపుకుంటా వస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మాకు తల్లికి వందనం పథకంలో మా ముగ్గురు పిల్లలకి 13,000 లెక్కన ₹39,000 మా అకౌంట్ కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పిల్లల స్కూల్ ఫీజులు కానీ, పుస్తకాలకు కానీ, బట్టలకు కానీ చాలా ఉపయోగపడతాయి. కానీ దీనికి కారణమైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నా కుటుంబం తరపున ధన్యవాదాలు. నమస్కారం అండి. మాకు లోకేష్ గారు అమ్మకు వందనం కింద డబ్బులు వేశారు. మా ఇద్దరు పిల్లలకి బర్త్డే స్కూల్ జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు. 26,000 వచ్చాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. 12వ వార్డు గొడ్డి వీధి. గత సంవత్సరంలో ఒకరికే వచ్చింది అమ్మఒడి. ఈ సంవత్సరం తల్లికి వందనం ముగ్గురు పిల్లలకి వచ్చింది. చంద్రబాబు నాయుడు వల్ల థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారండి. అతిథి మేడం గారు థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు, కానీ ఒక్కరికి అమ్మఒడి వేశారు, మిగతా వాళ్ళకి వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకేంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వేశారు. తల్లికి వందనము చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషము. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లం మండలం నెమలం గ్రామం మాది. మాకు ముగ్గురు పిల్లలు. కూటమి ప్రభుత్వం వల్ల మాకు తల్లికి వందనం 19,000 పడింది. మాకు సంతోషం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. రోజు మాకు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఈ రోజు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ₹13,000 చొప్పున మొత్తం వేయడం జరిగిందండి. దానికోసం మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాము. ఇదిగోండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలిద్దరికీ తల్లికి వందనం పేరు చొప్పున ఇద్దరికి చెరుకు ఒక 13,000 రావడం మా అకౌంట్లోకి రావడం జరిగిందండి. ఇది ఇంకా శుభదనంగా మేము భావిస్తున్నాం. మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి మాకు ఈరోజు అంటే పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికి కూడా మా దగ్గర ఆర్థిక స్థోమత లేని పరిస్థితుల్లో మాకు మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ మా ఇద్దరు పిల్లలకి ₹26,000 రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమండి. ఇదే విధంగా ఇదే ప్రభుత్వం ఎల్లప్పుడూ కొనసాగించాలని ఆశిస్తూ కోరుచున్నామండి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలి మండలం ధర్మాజు గ్రామం. నా పేరు ఆలూరి నాగార్జున అండి. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒక బాబుకే పడిందండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక తల్లికి వందనం ఇద్దరు అబ్బాయిలకి తల్లికి వందనం పడిందండి. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వాలకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదములు సార్. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నట్లుగా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం వేశారు సార్. మాది 8వ వార్డు భీమిలి నియోజకవర్గం. గంటా శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారండి. ఆయన చెప్పినట్టు మాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు సార్. పిల్లలు బాగా చదివించుకుంటారు సార్. మీ రాజకీయ దీంట్లో మళ్ళీ మీరు రావాలి సార్. మీరు మన అట్లకి ఎంతో మందికి మీరు సాయం చేయాలి. నా పేరు కోసమ్మ. మాది కోనవారం మండలం. నాకు ముగ్గురు పిల్లలు. మా కుటుంబానికి ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి 39,000 డబ్బులు పడ్డాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి సార్కి, లోకేష్ సార్కి, శిరీష మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. అది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లం మండలం నెమలం పంచాయతీ. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి తల్లికి వందనం మాకు వర్తించింది. 39,000 వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు నగిరెడ్డి సమాచారం అండి, కైకులూరు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి వేస్తానని చెప్పి ఒకరికే వేశారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇద్దరు బిడ్డలకి వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఊరు మండలం కడవకొల్లు గ్రామం తల్లికి వందనం తరపున మాకు ఇద్దరు ఆడపిల్లలకి ఒక్కో పిల్లకి 13,000 పడినాయి, ఇద్దరికి చొప్పున 26,000 పడినాయి. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పిల్లలకి బుక్స్ కొనుక్కుంటా కానీ స్కూల్ తెరిచే టయానికల్లా మా బ్యాంకులో జమ అయిపోయిన డబ్బులన్నీ చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఇద్దరికి వేస్తానని చెప్పేసి ఒకరికి వేసేవారు, కానీ ఒకరు ఇబ్బంది పడి ఏదో రంగా చదివించుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. తొలి ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు మా ముగ్గురు పిల్లలకి అమ్మఒడి పడతాయి అని చెప్పారు, కానీ ఒక్కరికే పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు గారు రావడంతో మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం అనే ఇది మా ముగ్గురు పిల్లలకి వచ్చింది. చాలా ధన్యవాదాలు సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, విద్యాశాఖ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, మా బేబీ నాయన్ గారికి, మా తెలుగుదేశం, మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం. మా ముగ్గురు పిల్లలకి డబ్బులు పడతాయి. ఏం పేరమ్మ నీ పేరు? ఏ ఊరమ్మ ఇది? బొబ్బిలి కంచరవీధి 9వ వార్డు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎవరెవరమ్మా? చైత్ర, మానస, ద్రోణ. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? 6, 4, 2. ఏ స్కూల్ అమ్మా వీళ్ళు? జేపీఎస్ స్కూల్. ఓకే. మీకు డబ్బులు పడ్డాయమ్మా? తల్లికి వందనం డబ్బులు ఎంత పడ్డాయమ్మా? 45,000. ఎప్పుడు పడ్డాయమ్మా? ఈవేళ. ఇంతకుముందు ఎంత పడేవమ్మా? ఇంతకుముందు ఒకరికే పడేవండి. ఎంత పడేవి? 13,000. ఇప్పుడు 15,000 పడ్డాయి. ఒక్కొక్కరు 15,000 పడ్డాయా? దీని మీద మీ స్పందన ఏంటమ్మా? చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, బేబీ నాయన్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు సాయి కృష్ణ, నా భార్య పేరు నాగమణి. నేను టైలర్ పని చేసుకొని జీవనం సాగించాను. ఇంతకు ముందు అమ్మఒడి ఇస్తున్నది ఒకరికే, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మా ఇద్దరు కుమారులకి అమ్మఒడి తల్లికి వందనం ఇద్దరికి ఇచ్చినారు. నేను ఎంతో ఇబ్బందుల్లో ఉంటే మంచి సమయానికి ఫీజులు కట్టే టయానికి వాళ్ళు మాకి అందజేసినారు, అకౌంట్లోకి వేసి. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని సంతోషిస్తున్నాము మా కుటుంబం అంతా. తుఫాన్ నగర్ జంగాల్ కాలనీ. నా పేరు జానకి. ముగ్గురు పిల్లలు, భర్త లేడు. నేను కూలి పని, గాజుల వ్యాపారం చేసుకొని వాళ్ళని పోషించుకుంటున్నాను. 39,000 పడ్డాయి. ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఈ టైంలో నాకు ఆ డబ్బులు బాగా ఆధారం అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు కుమార్ సునీల్ కుమార్. మాది ఆత్మీయ నియోజకవర్గం సంగం మండలం జడదం గ్రామం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం కింద 26,000 జమ అయినది. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు.